తీవ్రవాద సంస్థలకి ఇప్పుడు చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇదివరకు తీవ్రవాద సంస్థల తరపున ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ తరహా భావజాలం ఉన్నటువంటి వాళ్ళని మనలో ఎంపిక చేసుకుని వాళ్ళని పరీక్షించిన తర్వాత వాళ్ళకి కొంత డబ్బులు అలవాటు చేసి వాళ్ళ ద్వారా ఇలాంటి రెబలిజం మెంటాలిటీని పెంచి ఈ యంగ్స్టర్స్ని తీసుకెళ్ళి తీవ్రవాదం వైపుకి టర్న్ చేసేవాళ్ళు. అదంతా చాలా పెద్ద ప్రాసెస్. 1,00,000 మందిని ట్రై చేస్తే వాళ్ళు ఒక 100 మంది దొరికేవాళ్ళు. ఇప్పుడు అట్లా అక్కర్లేదు. 100 మంది కోసం ట్రై చేస్తే 1,00,000 మంది దొరుకుతున్నారు. ఎట్లాగా? సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో ముస్లిం యువతని రెచ్చగొట్టేటటువంటి విధంగా పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హిందుత్వ గురించి పాజిటివ్గా ఎవడైనా పోస్టు పెడితే దాన్ని వ్యతిరేకంగా, అది ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అట్లాగే హిందువులకి ఏ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఎక్కడో అడ్డుపడినప్పుడు మసీదుల దగ్గర ఇష్యూ రైట్ చేస్తే అదిగో చూసారా ఎక్కడో జరిగిన సంఘటన చూసి ముస్లింలందరినీ అంటున్నారంటూ ముస్లిం యువతను రెచ్చగొట్టేవాళ్ళు తయారయ్యారు. అంటే వాళ్ళలో ఆలోచించే తత్వాన్ని చంపేసి రెచ్చగొట్టేటటువంటి తత్వం పెరిగిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏదో పోస్టులు పెడతారు. అలా పోస్టులు పెట్టిన వాళ్ళని ఆడపిల్లల ద్వారా హనీ ట్రాపులు చేయటం, లేకపోతే ఆర్థిక స్తోమత ద్వారా డబ్బులు అరేంజ్ చేసి వాళ్ళని తమ వైపుకి లాగడం, ఇట్లా పెరిగిపోతుంది. విజయనగరంలో దొరికినోడైనా, నంద్యాలలో దొరికినోడైనా, ధర్మవరంలో దొరికినోడైనా అట్లాంటోడే. ఇప్పుడు తాజాగా రాంచీలో దొరికినటువంటి అఫ్తాబ్ అనేటటువంటి వాడు అట్లాగే రిక్రూట్ అయిన ISIS రిక్రూట్. వీడు చేస్తున్నది ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇంకొక ఛాయిస్ కూడా వచ్చింది. అక్కడి నుంచి ఆయుధాలు పంపించడం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడే ఆయుధాలు తయారు చేయడం. అప్పుడు విజయనగరంలో వాడు ఏంటి ఇక్కడే తయారు చేసి బాంబులతో పేల్చాలనుకున్నాడు. అట్లాగే వీడికి కూడా కెమికల్స్ తెప్పించుకున్నాడట బాంబులు తయారు చేయడానికి. తుపాకీ కూడా వచ్చేసింది వీడికి. ఇప్పుడు ఇట్లాంటి ఓ సరికొత్త తీవ్రవాదం భారతదేశానికి ఇబ్బంది పెడుతోంది.